హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో నా స్టైల్లో టమోటా చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది. మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా సరే మనం తినే ఫస్ట్ ముద్దలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇంకెందుకు లేట్, రెడీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 10-12 పచ్చిమిరకాయలని మిడిల్లో కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. పచ్చిమిరకాయలు కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పచ్చిమిరకాయలు మొత్తం మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక 6-7 పెద్ద సైజు టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మెత్తపడిపోయిద్ది. చూస్తున్నారు కదండి ఎంత స్మూత్గా అయిపోయిందో. ఈ స్టేజ్లో చింతకాయ తొక్కుని ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ చింతకాయ తొక్కు కనుక మీ దగ్గర లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు. ఇలాగా చింత తొక్కు వేసుకొని ఒక 1 మినిట్ పాటు మొత్తం మిక్స్ చేసుకోవాలి. వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. స్మూత్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి, జస్ట్ బరకగా ఉంటే సరిపోయిద్ది. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని మనం తాలింపు పెట్టుకుందాం. ఇంతకు మనం తీసుకున్న కడాయిలోనే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయ రబ్బలు, కొంచెం కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మీకు ఒకవేళ సాల్ట్ కనుక సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని వేసుకోండి. అంతే అండి, చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఎంతో కమ్మగా ఉంటుందండి టమాటా పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయ టమాటా పచ్చడి అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ.